దేవ ఎవరితో ఫోన్‌లో మాట్లాడుతూ సీరియస్‌గా వస్తూ ఉంటాడు. ఇక మిథున అయితే భానుతో ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. "నువ్వు దేవ నా వైపు మారాడు అంటే నమ్మలేదు కదా! దేవాని ఈ బిందెని దేవతో మోపిస్తాను. అలా అయితే నమ్ముతావా?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇక దేవ అయితే చాలా సీరియస్‌గా మాట్లాడుతూ ఉంటాడు. "ఏంటి దేవనా? ఈ బిందెనా నీకు సాయం చేయడమా? చూద్దాం చెయ్యవే. వెంటనే ఇప్పుడే చెయ్యవే. అగో దేవ వస్తున్నాడు కదా! వాడితో ఈ బిందె మీ ఇంటి వరకు మోపించవే. అప్పుడు చెప్తా వాడు నీ వైపు మారిపోయాడని" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. "అయినా నువ్వెలా అనుకుంటున్నావు? దేవ నీకు సాయం చేస్తాడా?" అని అనేసరికి దేవ అయితే అటుగా ఫోన్ మాట్లాడుకుంటూ వస్తాడు. "ఏం నీకు నమ్మకం లేదా?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. "నాకు పూర్తిగా నమ్మకం లేదు. దేవ ఎప్పుడూ నా వాడే. నీకు అసలు రాలేడు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. "నీకు దమ్ముంటే వాడితో ఈ పని చేపించు. నేను అప్పుడు నమ్ముతా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. అలా అనగానే ఒక్కసారిగా భాను అయితే నవ్వుకుంటూ "ఏంటి ఛాలెంజేనా?" అనైతే అంటూ ఉంటుంది. "ఛాలెంజ్" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఇక దేవయ్య అయితే అటుగా వస్తూ ఉంటాడు. అయితే ఛాలెంజ్ అని చెప్పేసరికి ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది మిథున. ఇక దేవయ్య అయితే అటుగా వస్తూ ఉంటాడు. భాను అయితే అలా చూస్తూ ఉంటుంది. ఏం చేస్తాడు ఇప్పుడు దేవ? దీనికి సాయం చేస్తాడా ఏంటని అయితే చూస్తూ ఉంటుంది. దేవయ్య అయితే మాట్లాడుకుంటూ అటు వస్తూ ఉంటాడు. ఇక భాను, మిథున వాళ్ళైతే దేవకాసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. వీడు వీడు దీనికాసి మారిపోయాడంట అని మనసులో అనుకుంటూ